నందిపేట్ స్టోరీస్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి మరియు వ్యూవర్స్కి అందరికీ హాయ్. సిద్ధవనం నందిపేట్లో ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ క్షేత్రానికి ఈరోజు మనం వచ్చేసాము. ఇక్కడ వీరు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మనం ఎప్పుడు చూడని దేశీ వంగడాలను అధిక పోషకాలు కలిగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పంటలను పండిస్తున్నారు. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసిన రైతు మాన్పూర్ సుధాకర్ గారు మరియు సిద్ధు గారిచే పంటలను పండించే విధానం మరియు అనుభవాలు, సలహాలు, సూచనలు తెలుసుకోగలరు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే సిద్ధవనం నందిపేటకి వచ్చేసాము. హాయ్ బ్రో. నాకైతే చాలా ఆనందంగా ఉంది బ్రదర్, ఎందుకంటే నేను ఇప్పటివరకు అయితే ఈ పంటను చూడలేను. చూడడానికి కూడా ఎంత బాగుందంటే ఈ పంట చూడగానే ఇట్లా కడుపు రెండిపోయినట్టుగా ఉంది. చాలా అంటే చాలా, ఎందుకంటే మన ఏరియాలో మాత్రం నేనైతే ఇప్పటివరకు ఈ పంటను చూడలేదు. అందరూ వేరే వేరే పంటలు వేస్తుండ్రు. నువ్వు ఈ పంట వేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది, మళ్ళా ఈ పంట వల్ల బెనిఫిట్స్ ఏంది, మళ్ళీ ఈ పంట వేయడానికి ఎంత కష్టం ఉంది, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఫస్ట్ ఇది వచ్చేసి బ్లాక్ రైస్ వెరైటీ అన్న. ఇది కాలాబర్డ్ వెరైటీ. ఇది మనది ఎప్పటి నుంచో మన నేటివ్ సీడ్స్ అంటారు, మన పాతకాలం నుంచి వస్తున్న సీడ్స్. ఇది ఒకటే కాదు, మన దగ్గర దేశీ రకాల వెరైటీస్ అయిన సీడ్స్ అన్నీ పండిస్తున్నాము. దాదాపుగా ఇప్పుడు ఒక 10 రకాలైన సీడ్స్ వరకు పండిస్తున్నాం మనం. సో మెయిన్గా హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి దీనికి మనము నార్మల్ వైట్ రైస్లో చూసుకుంటే ఎక్కువ మినరల్స్ కానీ ఎక్కువ ఫైబర్ కానీ ఉండలేదు, అది మిస్ అవుతుంది. దాంతోపాటు చాలా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, మెయిన్గా అరగదు మంచిగా రైస్. సో ఫస్ట్ ఈ రైస్ తింటే మనకి ఇందులో ఫైబర్ ఉంటుంది, ఎక్కువ కంటెంట్ ఫైబర్ ఉంటుంది కాబట్టి మంచిగా అరిగిపోతుంది. ఒక 1 వీక్లో మనకి తేడా అయితే వచ్చేస్తుంది. అయినా ఇది పండించేది మళ్ళీ ఎటువంటి కెమికల్ లేకుండా, అసలు దీనికి ఏం కొట్టలేము, ఇంత మంచిగా వండుతుందా. ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచి వస్తున్న సీడ్, దీనికి ఆ గుణాలు ఉన్నాయి. బేసిక్గా మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు, యూరియా వేయలే, డిఐపి వేయలే, అసలు ఏమీ వేయలేం. ఓన్లీ జీవామృతం వేసి మాత్రమే పండించినాం ఇది రైస్. సో ఇట్లా చూసుకుంటే మనకి ఎన్నో రకాల సీడ్స్ ఉన్నాయి. అవన్నిటినీ నాకు పర్సనల్గా తినాలని ఉంది, నాకు ఎక్కువైంది మీ అందరికి ఇవ్వాలని ఉంది. సో ఇది చూసుకుంటే నాకన్నా ఎత్తు పెరుగుతుంది, ఆల్మోస్ట్ 6 feet వరకు పెరుగుతుంది. ఇది చూసుకోవచ్చు మనం. ఇది 150 days పంట అండి. మొత్తం సీడ్ కూడా బ్లాక్ కలర్ వస్తుంది, లోపల గింజ కూడా బ్లాక్ కలర్ ఉంటుంది. ఈ పంటకు ఎరువులు కానీ లేకుంటే ఏం వాడినరు స్పెషల్గా ఒకసారి చెప్పండి. అయితే మన సిద్ధవనం మొత్తంలో అన్న అసలు ఎటువంటి కెమికల్ రాదు, ఎటువంటి పెస్టిసైడ్ రాదు. మనకి చూసుకుంటే గడ్డి మందు కానివ్వండి, యూరియా కానీ, డిఏపి ఎటువంటిది రాదు. మనం ఓన్లీ సేంద్రియ వ్యవసాయం మాత్రమే చేస్తున్నాం. దీనికి మనం జీవామృతం 3 సార్లు కొట్టుకున్నాం. జీవామృతం అండ్ పుల్ల మజ్జిగ కొట్టినాం. అట్లానే గోకుర అమృతం ఇప్పుడు కొత్తగా తయారు చేస్తున్నాం, అది పసుపుకి ఇస్తాం. ఇది ఆల్రెడీ మనకి క్రాప్ వచ్చేసి ఇంత మంచి క్రాప్ వచ్చింది. అసలు మనం ఓన్లీ జీవామృతం ఉపయోగించి మాత్రమే చేస్తున్నాం ఈ వ్యవసాయం మొత్తం. పండించే పసుపు ఏ వెరైటీ ఉంది? ఇది వచ్చేసి వాయిగో వెరైటీ అన్న, మహారాష్ట్ర వెరైటీ. ఇది మనం మధ్యలో వేసుకుంటాము, పక్కలకి మహావృక్షాలు వస్తుంటాయి. ఇట్లా అరటి
చెప్పండి. ఇది కాలబాటి రైస్ అంటారు దీన్ని. ఇది 150 రోజుల కాల పరిమితి. దీని మెడిసిన్ ప్రాపర్టీ ఏంటంటే షుగర్ పేషెంట్లకు మరి క్యాన్సర్ పేషెంట్లకు పనిచేస్తుందని దీని పరిశోధనలో తెలిసింది. కాబట్టి ఇది చాలా విశిష్టమైనది. కాబట్టి ఈ రైస్ వేసినాము ఈసారి. ఇది చాలా చూడడానికి మాత్రం అసలు ఎంత బాగుందంటే వితౌట్ కెమికల్తో ఇంత బాగా వచ్చిందంటే మేమే ఆశ్చర్యపోతున్నాం. దీన్ని ఏ యూరియా లేదు, బీజ్ లేదు, ఏది లేదు, పంట పండుతుందని మేము కళ కూడా కానీ లేదు దీన్ని ఇట్లా అవుతుందని. ఇవి జీవామృతము వాడడం వల్లనే ఈ పంట ఇలా వచ్చింది. ఎంత బాగుందంటే నవధాన్యాలు కిందికి వేసుకున్నాము. నవధాన్యాలు అనేటి కిందికి వేసి పచ్చి రోట వేసి దాన్ని కలే దున్నుకొని ఈ పంటను పెట్టినాం మేము. దాని తర్వాత 15 రోజులకు ఒకసారి కున్నానికి అమాసకు స్ప్రే రూపకంగా మనము ఇది ఇస్తున్నాం జీవామృతంని. ఒక 6 టైమ్స్ ఇచ్చినాం. ప్రతి నెల రోజులకు అంటే నెల రోజుల్లో 2 సార్లు 15 రోజులకు ఒకసారి పున్నానికి అమాసకి ఇస్తున్నాం. ఇలాగా పెరిగింది. ఇప్పుడు మేము కూడా ఆశ్చర్యంగా ఉన్నాం ఇంత బాగా ఉందని. ఎవరికైనా కావాలంటే సీడ్గా ఇస్తాము. మళ్ళీ దీన్ని తినడానికి కూడా మేము నెక్స్ట్ 9 నెలలు మేము దీన్ని స్టోరేజ్గా ఉంచి దీన్ని తినడానికి మేము ఇస్తాం. దీన్ని 9 నెలల తర్వాత అప్పటి